అనగనగా టెక్కలి అనే ఊళ్ళో సాంబయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి శివుడు, గోవిందుడు అని ఇద్దరు కొడుకులుంటారు. అందులో పెద్దవాడు శివుడు నగరంలో వర్తకుల కింద పనిచేస్తూ ఉంటాడు. ఇక రెండోవాడు గోవిందుడు తండ్రిలాగే వడ్రంగి పని నేర్చుకుని ఇంటి దగ్గరే ఉండి తండ్రికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గోవిందుడు తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, ఈరోజు నేను అన్నయ్యని చుట్టానికి నగరానికి వెళ్దామనుకుంటున్నాను. ఈసారి నాతో పాటు అన్నయ్యని కూడా తీసుకొస్తానన్నా. అలాగేరా, త్వరగా వెళ్ళి మళ్ళీ సాయంత్రం కల్లా తిరిగొచ్చినాన్నా. ఎందుకంటే నాకెందుకో ఒంట్లో కొంచెం నలతగా ఉన్నట్టుగా ఉంది. అలాగేనన్నా, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సాయంత్రం నేనొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఆస్పత్రికి వెళ్దానన్నా అని చెప్పి గోవిందుడు తన అన్నను చుట్టానికి నగరం వెళతాడు. అయితే ఇదే సమయంలో హఠాత్తుగా సాంబయ్యకు గుండెపోటొస్తుంది. దాంతో ఇక గోవిందుడు తిరిగి వచ్చేదాకా తను బ్రతకననిపించి సాంబయ్య తన పొరుగున ఉన్న మిత్రుడు షావుకారు భూషయ్యను పిలిపించి ఇలా అంటాడు. భూషణం, వచ్చావా? నా గుండెలో చాలా నొప్పిగా ఉంది భూషణం. ఇక నేను ఎక్కువసేపు బతుకుతానని నాకు అనిపించడం లేదు. ఇక నా కొడుకులిద్దరూ పట్టణంలోనే ఉన్నారు. అందుకే నీ సాయం కోరి పిలిపించాను. అయ్యో, ఏమైంది సాంబయ్య? పద ఆస్పత్రికి వెళ్దాం ముందు. లేదు భూషయ్య, నాకు నొప్పి తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఆస్పత్రి ఏవీ వద్దు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని తన వద్దనున్న ఒక సంచి భూషయ్యకు ఇస్తూ ఇలా అంటాడు సాంబయ్య. ఇదిగో, ఇందులో 5,000 రూపాయలున్నాయి. వీటిని జాగ్రత్తగా నా కొడుకులకు తిరిగివ్వు. అయితే ఒక్క మాట, దీని మూలంగా వాళ్లు కష్టపడకుండా సోమరులైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ వ్యాపారానుభవం వారికి దిశానిర్దేశం చేసి వారు చెడిపోకుండా సుఖంగా బ్రతికేటట్టు చూసే బాధ్యత ఇక నీదే. అయ్యో, ఇంత పెద్ద మాటలెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను గాని ఇప్పుడు ముందు నీకు ఆస్పత్రి అవసరం కదా. ముందు ఆస్పత్రికి వెళ్దాం పదా అని సాంబయ్యను అక్కడ్నుండి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా అప్పటికే సాంబయ్య ప్రాణాలు పోతాయి. దాంతో ఇక చేసేదేమీ లేక అతనిచ్చిన ఆ డబ్బుల సంచిని తీసుకుని తన ఇంట్లో పెట్టి ఇక అతని కొడుకుల రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు భూషణం. ఇంతలో వాళ్లు వచ్చి తండ్రికి అంత్యక్రియలు చేస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. మీ నాన్న పోతూ పోతూ మీ గురించి బాధపడుతూ పోయాడు. మీరిద్దరూ కష్టపడి పనిచేసుకుని బాగుపడితే చూడాలని ఆయన కోరిక. అదే మాట ఆయన నాకు చివరిసారిగా చెప్పి కన్నుమూశాడు అని సాంబయ్య ఇచ్చిన డబ్బు విషయం వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టేస్తాడు భూషయ్య. అలా కొంతకాలం గడిచిన తర్వాత కొడుకులిద్దరికీ వాళ్ల అలమర సర్దుతూ ఉండగా అందులో తండ్రి రాసిపెట్టిన ఏదో ఒక కాగితం కనపడుతుంది. అది తీసి చదువుతూ ఉంటారు. శివుడు, గోవిందుడు, మీరు ఈ ఉత్తరం చదివేటప్పటికి నేను ఉండను. అయితే తండ్రిగా నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది నాయనా. అదేమిటంటే, నేను చాలా కాలం కూడబెట్టిన డబ్బు సంచి ఒకటి భూషయ్యకిస్తున్నాను. అది అతని వద్ద నుండి మీరు తప్పకుండా తీసుకోండి. అంతేకాదు, మీరు ఆయన సలహా ప్రకారం దాన్ని వినియోగించుకుని సోమరులు కాకుండా సుఖంగా బ్రతకండి. మీ అమ్మ దగ్గరికే నేను వెళ్ళిపోతున్నాను. ఇక నాకు సెలవిప్పించండి అని ఆ చీటీలో రాసి ఉంటుంది. సాంబయ్య కొడుకులు ఆ చీటీని చదివి ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటారు. అన్నయ్య, ఏమిటి ఉత్తరం? అంటే నాన్న పోతూ పోతూ ఈ భూషయ్యకు మన కోసం ఏదో డబ్బు సంచి ఇచ్చి చనిపోయారన్నమాట. అవును తమ్ముడు. అయితే ఆ భూషయ్య ఈ సంగతి మన దగ్గర దాచిపెట్టి మనల్ని మోసం చేశాడు. పద, వెంటనే అతని దగ్గరికెళ్ళి ఆ డబ్బు సంచి సంగతేంటో తేల్చుకుందాం అని వాళ్ళిద్దరూ వెంటనే ఆ చీటీని తీసుకుని భూషయ్య దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అంటారు. భూషయ్య గారు, ఈ చీటీ మా ఇంట్లో దొరికింది. ఈ చీటీ ప్రకారం మా నాన్నగారు మీకు డబ్బు సంచి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది మీరు మాకు ఇవ్వడమేనా మర్చిపోయారా అని అడగడంతో వెంటనే భూషయ్య ఆ ఉత్తరం తీసుకుని చదివి ఆ సంగతి వారికి తెలిసిపోయినందుకు లోపల బాధపడుతూ పైకి మాత్రం నటిస్తూ వారితో ఇలా అంటాడు. అయ్యో పాపం, మీ నాయన నాకు డబ్బిద్దామనుకున్నాడు కాబోలు. కాని ఇచ్చేలోపు నేను మృత్యువు ఆయన్ని పిలుచుకుపోయింది. ఆయన చనిపోతూ నాకు ఎలాంటి సంచి ఇవ్వలేదు. కాబట్టి మీరే ఇంకోసారి ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. బహుశా సంచి మీ ఇంట్లోనే దొరకొచ్చేమో అని తనకేమీ తెలియనట్టు వారికి ఒక ఉచిత సలహా ఇస్తాడు. అయితే మొత్తానికి భూషయ్య అత్యాశతో మోసం తలపెట్టి అబద్ధం ఆడుతున్నాడని సాంబయ్య కొడుకులిద్దరికీ అర్థమైపోతుంది. దాంతో వారిలా అంటారు. కానీ ఆ రోజు మా నాన్నగారు చనిపోయే ముందు మీరు చివరిసారిగా ఆయన్ని కలిసినట్టు చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు కదండి. అయ్యో, అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఆ రోజు చివరిసారిగా నేను మీ నాన్నతో ఉంటే ఆయన నాకు ఆ డబ్బు సంచి ఇచ్చినట్టేనా? అలాని కాదండి. అసలు ఆ సమయంలో మీరు అక్కడికి ఎందుకెళ్లారో తెలుసుకోవచ్చా? ఓ అదా, ఆ రోజు మీ నాన్న నాకు కబురు పెడితే వెళ్ళాను. అయితే అక్కడికి వచ్చిన తర్వాత
మీ నాన్న పరిస్థితి చూసి వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దామనుకున్నాను. కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది. అయినా ఏంటో గాని నేనేదో మంచి చేద్దామని మీ ఇంటికి వస్తే నా జాతక ప్రభావం ఏంటో నాకు చెడెదురవుతోంది. అయినా మంచి వాళ్లకి రోజులెక్కడున్నాయి బాబూ అని కపటనాటకమాడి మొసలి కన్నీళ్లు కారుస్తాడు భూషయ్య. అది చూసిన సాంబయ్య కొడుకులలో చిన్నవాడు, సరేలేండి, మీరు చెప్పినట్టు మేము ఇంటికెళ్ళి ఆ సంచి గురించి వెతుకుతాం. మీరెలా బాధపడకండి అని చెప్పి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచి కోసం ఇల్లు మొత్తం జల్లెడపడతారు. అయితే వారికి ఆ సంచి ఎక్కడా కనపడదు. దాంతో వాళ్ళిలా అనుకుంటారు, తమ్ముడు, నువ్వు ఎంత వెతికినా ఆ సంచి మనింట్లో దొరకదు. ఎందుకంటే ఆ సంచి ఆ బోషయ్య దగ్గరే ఉంది. ఆ సంచిలో డబ్బుకు ఆశపడి ఆ బోషయ్య దొంగనాటకం ఆడుతున్నాడు. ఆ డబ్బు అతనే దొంగిలించాడని అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పగలవన్నయ్యా? చెప్పగలను తమ్ముడు. ఎందుకంటే ఆ రోజు మన నాన్నగారు చనిపోకముందు ఆ బోషయ్య వచ్చి మన నాన్నగారితో ఏదో రహస్యంగా మాట్లాడి వెళ్ళినట్టు, ఆ సమయంలో అతను ఇంటి నుండి వెళుతున్నప్పుడు అతని చేతిలో ఏదో సంచి ఉన్నట్టు నాకు మన నాన్న దగ్గర పనిచేసే గోపి చెప్పాడు. అతనప్పుడే పొలం పని ముగించుకుని ఇంటికి వస్తూ అది చూశాడంట. అందుకే ఆ సంచి అతనే తీశాడని ఖచ్చితంగా చెప్పగలను. అవును, నాన్న బోషయ్యకు డబ్బిచ్చే ముందు చీటీ రాసి ఉండవచ్చు. అలా ఇచ్చిన తర్వాత అతన్ని పిలిచి ఆ డబ్బు సంచి అతనికి ఇచ్చి కన్ను మూసినట్టున్నాడు. లేదంటే ఆ డబ్బు సంచి ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉండేది. అవునవును, పాతమిత్రుడని నాన్న అతన్ని నమ్మి మన బాధ్యత అతనికి అప్పగించినందుకు అతను మనకి తీరని ద్రోహం చేశాడు. లేదు లేదు, ఎలాగైనా ఆ భూషయ్యకు బుద్ధి చెప్పి మన డబ్బు మనం తెచ్చుకోవాలి. అవునన్నయ్య, ఎలా అయినా అతని నోటితోనే అతను నిజం చెప్పేటట్టు చెయ్యాలి. అలా సాంబయ్య కొడుకులు భూషయ్యకు గుణపాఠం చెప్పడానికి నిశ్చయించుకుని అందుకు ఒక పథకం కూడా వేసుకుని భూషయ్య మాటలు నమ్మినట్టుగా నటిస్తారు. దాంతో శివుడు భూషయ్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు, మా నాన్నగారు చనిపోతూ మా బాధ్యత మీకు అప్పగించిపోయారు. ఇప్పుడు మీరే మాకు పెద్ద దిక్కు. ఇక మా గోవిందుడు వడ్రంగి పని చేసుకుంటూ ఇక్కడే ఉంటానన్నాడు. వాణ్ణి ఒంటరిగా నేను విడిచి పట్నం వెళ్లలేను. అందుకే నాక్కూడా ఇక్కడే పొట్టపోసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు శివుడు. దాంతో భూషయ్య కొంతసేపు ఆలోచించి, శివుడు కొంచెం చదువుకున్నవాడు కావడంతో అతన్ని తన గుమస్తాగా పెట్టుకుంటే అతనికి చాలా తక్కువ ఖర్చుతో గుమస్తా దొరికినట్టవుతుందని భావించి శివుడితో ఇలా అంటాడు, అయ్యో, ఎంత మాట! మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం మీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. పోనీ ఒక పనిచేయి, మా ఇంటి జమా ఖర్చులు చూస్తూ నా దగ్గరే పనిచేయి. దాంతో నాకు ఒక గుమాస్తా దొరికినట్టవుతుంది. ఇంక నీకు ప్రయోజనం చేకూరుతుంది. ఏమంటావు అని అంటాడు భూషయ్య. దానికి శివుడు సరేనని వెంటనే మరుసటి రోజునే అతని వద్ద పని ప్రారంభిస్తాడు. అలా కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో అందరి విశ్వాసానికి పాత్రుడయ్యే విధంగా నడుచుకుంటూ వాళ్ల కుటుంబంలో మనిషిలా కలిసిపోతాడు శివుడు. దాంతో అతనికి ఆ ఇంటి గుట్టురట్లన్నీ తెలిసిపోతాయి. అన్నయ్య, భూషయ్య డబ్బు ఎక్కడ ఉంచుతాడో తెలుసుకున్నావా? నువ్వు ఇంతకాలంగా ఇంత నమ్మకంగా అతని వద్ద పనిచేస్తున్నావు కదా, ఏమైనా ప్రయోజనం ఉందా అన్నయ్య? ఓ, లేకపోవడమేంటి తమ్ముడు? ఆ బోషయ్య తన డబ్బు యావత్తు ఒక పెద్ద బోషాణం పెట్లో పెట్టి దాన్ని ఎప్పుడూ నలుగురూ తిరిగే నట్టింట ఉంచి అందులో పాత బట్టలు, ఇతర విలువలేని వస్తువులు తప్ప ఇంకేమీ లేనట్టు దానిమీద ఒక పాత బట్ట కప్పి ఉంచుతాడు. అయితే ఇంట్లో వాళ్లలో ఎవరో ఒకరు అస్తమానం ఆ బోషాణాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అయితే మరిప్పుడెలా అన్నయ్య? మనం ఆ ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి మన డబ్బు తీసుకోవాలంటే ఏం చేయాలంటావు? ఎందుకు తీసుకోలేం తమ్ముడు, తీసుకుందాం. దానికి ఒక ఉపాయం ఆలోచించాను. నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ బోషాణం పెట్టి కొలతలు రాసిపెట్టుకున్నాను. గోవిందు, ఇదిగో ఇప్పుడు మనకి సరైన సమయం వచ్చింది. ఇవిగో ఆ పెట్టి కొలతలు అని చెప్పి ఒక కాగితం గోవిందుడికి ఇస్తాడు శివుడు. దాంతో సంతోషించిన గోవిందుడు ఇలా అంటాడు, మంచి ఉపాయం అన్నయ్య. ఇప్పుడు ఈ కొలతల సాయంతో అచ్చం ఇలాగే ఉండే మరో పెట్టెను తయారు చేస్తాను. దాంతో మనం ఇక భూషయ్య పని పడదాం అని వాళ్ళిద్దరూ అనుకుని ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. అలా కొంతకాలం తరువాత ఒకరోజు రాత్రి భూషయ్య ఇంటి తలుపు ఎవరో తడతారు. భూషయ్య నిద్రకళ్లతో లేచి తలుపు తీస్తాడు. బయట ఎవరో రాజకుమారుడిలాగా బట్టలు వేసుకుని ఉంటాడు. అతని వెనుక చీకట్లో కొందరు మనుషులుంటారు. రాజకుమారుడు భూషయ్యకు నమస్కరించి, మాది పొరుగు రాజ్యం. మా రాజ్యానికి శత్రువుల వల్ల అకస్మాత్తుగా మాకు ఒక ఆపద వచ్చింది. దాంతో ఇక నేను నా ధనాకారం నుండి కొంత సొమ్ము దక్కించుకుని అక్కడ్నుండి బయటపడ్డాను. ఇప్పుడు ఆ ధనమంతా ఇదిగో ఈ పెట్లో ఉంది. ఇక ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన ధనికుడు లేడని విన్నాం. అందుకే దాన్ని మీ వద్ద దయవుంచి భద్రపరిచినట్లయితే మంచి రోజులు రాగానే నేనే మళ్ళీ వచ్చి ఈ పెట్టి తీసుకెళ్తాను. మీరు ఈ సహాయం చేసినట్లయితే మీ ఉపకారం మర్చిపోను. తగిన రొక్కం మీకు చెల్లిస్తాను
అని అంటాడు. దాంతో తనకు పట్టిన అదృష్టానికి పొంగిపోయిన భూషయ్య ఆ రాజకుమారుడితో ఇలా అంటాడు. అదేవంత పని రాజకుమారా, మీరు చెప్పినట్టే మీ పెట్టెను భద్రంగా చూస్తాను. మీరు ఇక నిశ్చింతగా వెళ్ళిరండి. మంచిది, మీ మేలు నేను ఎన్నటికీ మర్చిపోను. సరే, మా సైన్యంతో ఈ పెట్టె లోపల పెట్టిస్తాను అని అంటాడు రాజకుమారుడు. అయితే భూషయ్య పెట్టెను చూడడు. ఆ పెట్టెమీద ఒక తెల్లటి వస్త్రం కప్పి ఉంటుంది. రాజకుమారుడి మనుషులు ఆ పెట్టెను లోపలికి తెస్తారు. అది కూడా భోషాణం పెట్టె. భూషయ్య తన పెట్టెను జరిపి చోటుచేసి రాజకుమారుడి పెట్టెను తన భోషాణం పక్కన పెట్టిస్తాడు. సరే, పెట్టెను భద్రంగా లోపల పెట్టారు కదా, ఇక నాకు సెలవు ఇప్పించండి. మంచి రోజులు రాగానే నేనే తిరిగి వస్తాను అని చెప్పి ఆ రాజకుమారుడు అతని వద్ద నుండి సెలవు పుచ్చుకుని తన మనుషులతో వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్ళిపోగానే భూషయ్య తన గదిలోకి వెళ్లి అద్దంలో తన ముఖం చూసుకుంటూ ఇలా అనుకుంటాడు. ఏంటో నాకీ మధ్య అదృష్టం తెగబట్టేస్తుంది. ఒకవేళ రాజకుమారుడికి మంచి రోజులు రాకుండా ఈ యుద్ధంలోనే చనిపోతే ఇక ఈ పెట్టె నా సొంతం అవుతుంది. ఒకవేళ మంచి రోజులు వస్తే నాకు జీవితాంతం ఆ రాజకుమారుడు అండగా ఉంటాడు. అబ్బా, అసలు నా అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఉండి ఉండరు అని అనుకుంటూ భూషయ్య ఆ రోజుకి నెమ్మదిగా నిద్దట్లోకి జారుకుంటాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి రాజకుమారుడి పెట్టెమీద ఉండిన తెల్లగుడ్డ జారి కింద పడుతుంది. అందులో నుంచి గోవిందుడు పైకి వస్తాడు. అతను మళ్లీ ఆ పెట్టెను మూసి భూషయ్య పెట్టెమీద ఉన్న పాతగుడ్డ దానిమీద కప్పి తన పెట్టెమీద ఉన్న తెల్లగుడ్డను భూషయ్య పెట్టెమీద కప్పి నిశ్శబ్దంగా దొడ్డి తలుపు తెరుచుకుని వెళ్ళిపోతాడు. భూషయ్య మంచి గాఢనిద్రలో ఉండగా ఎవరో కొట్టి లేపుతారు. భూషయ్య ఉలిక్కిపడి లేచి కూర్చుని తన మంచం పక్కన ఎవడో భటుడిలా ఉండటం చూసి కంగారు పడుతూ, ఎవరు నువ్వు, లోపలికెలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ భటుడు పౌరుషంగా ఇలా అంటాడు. ఏంటి, నన్నే ప్రశ్నలు అడుగుతావా? నేనెవరో తెలుసా? అసలు నీ సంగతి చెప్తా నాకు. ఆ పొరుగురాజు కొంతసేపటి కింద మీ ఇంటికొచ్చి 2 పెట్టెలు మీ ఇంట దాచిపెట్టినట్టు తెలిసింది. అతన్ని మా కొత్తరాజు చంపేశాడు. ఇక అతను దాచిన సొమ్మును వెతికి పట్టుకోమని మా కొత్తరాజుగారి ఆజ్ఞ. ఇప్పుడు చెప్పు, ఆ సొమ్ములు ఎక్కడ దాచిపెట్టావు అని అంటాడు ఆ భట్టుడు. దాంతో ఆ మాటలు విన్న భూషయ్య వణికిపోతాడు. పరుల సొమ్ము కోసం ఆశపడితే ప్రాణాల మీదకు వచ్చినందుకు చింతిస్తూ ఇలా అంటాడు. అయ్యో, ఆ యువరాజు మా ఇంట్లో ఒక్క పెట్టే ఉంచాడు. అయితే అందులో ఏముందో నాకు తెలీదు. కావలిస్తే అదిగో ఆ పెట్టె అక్కడుంది, తీసుకుని పో బాబూ అని అంటాడు. దాంతో ఆ భటుడు పక్కపక్కనే ఉన్న 2 భోషాణం పెట్టెలు చూసి, ఇక్కడ 2 పెట్టెలున్నాయి. 2 ఆ రాజు దాచినవేనని మాకు చెప్పారు. నువ్వు ఒకటే అంటున్నావేంటి? లేదు బాబూ, లేదు. అందులో ఒక పెట్టె మందే. అందులో బట్టలు తప్ప ఏం లేవు. ఆ తెల్లగుడ్డ కప్పి ఉన్న పెట్టె రాకుమారుడు దాచిపెట్టిన పెట్టె. సరే సరే, నువ్వు పెద్ద మనిషివని నీ మాట నమ్ముతున్నాను అంటూ కేక పెట్టి బయట ఉన్న మనుషులను లోపలికి పిలిచి తెల్లబట్ట కప్పి ఉన్న భోషాణం పెట్టెను తీసుకుపోతాడు ఆ భటుడు. ఆ పెట్టెలోనే భూషయ్య డబ్బంతా ఉంటుంది. ఆ తరువాత చాలాసేపటికి భూషయ్య తేరుకుని, అమ్మో, పెద్ద ఆపద నుండి తప్పించుకున్నాను. సరే, ఇకనైనా నా పెట్టెలో డబ్బును వేరే ప్రదేశానికి మారిస్తే మంచిది అని అనుకుని పాతగుడ్డ తొలగించి భోషాణ పెట్టెమూత ఎత్తుతాడు. అయితే అందులో ఏమీ ఉండదు. అది చూసి భూషయ్యకు మతిపోతుంది. తన డబ్బంతా పోయినందుకు తెల్లవారేదాకా ఇంటిల్లిపాతి శోకాలు పెడతారు. ఇక తెల్లవారి శివుడు వచ్చి జరిగిన సంగతి విని తాను కూడా శోకాలు పెడతాడు. అయ్యా, ఇక మీ దగ్గరున్న సంపదంతా పోయింది కదా, ఇంకా నేను మీ ఇంటి జమాకర్తులు ఏం చూస్తాను? ఇక నేను వస్తానండి, నాకు సెలవిప్పించండి అని కళ్ళు తుడుచుకుంటూ సెలవు పుచ్చుకుంటాడు శివుడు. తరువాత కొద్ది రోజులకే సాంబయ్య రహస్యంగా దాచిన డబ్బు కొడుకులకు దొరికిందని ఊళ్ళో పుకారులేస్తుంది. శివుడు ఆ డబ్బుతో వర్తకం మొదలుపెడతాడు. అలా ఆ అన్నదమ్ములిద్దరూ పరుల సొమ్ముపై ఆశపడ్డ ఆ భూషయ్యకు బుద్ధి చెప్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.